హలో ఫ్రెండ్స్, ఈరోజు ఫామ్ వీడియో అండి. లాస్ట్ టైం డబుల్ సొరకాయ వీడియో పెట్టాను కదండి, షార్ట్ వీడియో. ఆ రోజు వెళ్ళిన వీడియో అండి ఇది. ఆ రోజు కొంచెం పని చేసుకొని వచ్చాము. 12 మామిడి మొక్కల్లో ఇది ఒక్క మామిడి చెట్టుకే పూత వచ్చిందండి. ఈ వర్షాలకి ఎండకి చాలా వరకు చీడలు వచ్చినాయండి. ఇదేమో లాంగ్ హనీ మల్బరీ. చాలామందికి తెలిసి ఉండొచ్చు, మల్బరీకి ఆకు ప్రూనింగ్ చేస్తేనే మళ్ళీ కాయలతోటి మళ్ళీ పూత వస్తుందండి. ఇంకా ఇక్కడ చూస్తే దగ్గరికి ఎందుకు పెట్టి చూపించామంటే అక్కడ తొండ ఉందండి. మా అమ్మాయికి విచిత్రం కదా, ఇప్పుడు పిల్లలకి అవన్నీ తెలియదు కదా, అలా జూమ్ చేసి చూపించింది. ఇదేమో వాటర్ యాపిల్ చెట్టు అండి. ఇది బాగుంది. దీనికైతే చీడలేం లేవు. దీనికి ఫస్ట్ పూత వచ్చిందండి. పూతతోటే చెట్టు ప్లాంటింగ్ చేసాము. అది వెళ్ళి పడిపోయి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ పూత వచ్చి ఇప్పుడు కాయలు స్టార్ట్ అయ్యాయి. ఇంక ఈ చెట్టు చూడండి, దీనికి ఎంత చీడ ఉందో. అది అలా నలిపితే ఎల్లో కలర్ లాగా వస్తుందండి. అలాంటి ఆకులు చాలా ఉన్నాయి. నేను కొన్ని తీసేసి మళ్ళీ ఇంకొన్ని మా నాన్నగారిని తీయమని చెప్పాను, వీడియో లాంగ్ అవుతుందని. అలాంటివి తీసేసి అక్కడ దగ్గరలో పడేయొద్దండి, కొంచెం దూరంలో పడేయాలి. ఇంకా నెక్స్ట్ ఇది సీతాఫలం చెట్టు అండి, రెడ్ సీతాఫలం. దీనికి పూత వచ్చిందండి. చూడండి, ఫస్ట్ పూత పడిపోయిందండి, మళ్ళీ పూత స్టార్ట్ అయింది. ఈ చెట్టు అయితే ఇంకా ఫుల్ పూతలు మొగ్గలతో ఉందండి. లాస్ట్ 15 days బ్యాక్ వెళ్ళినప్పుడు ఫుల్ పూతతో ఉన్నింది. ఇప్పుడు ఎంత పూత అయితే ఉందో అన్ని మొగ్గలు ఉన్నాయండి. మనకు కాయలు వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. చాలా వరకు అయితే నిలబడినట్టే. చూడండి, మళ్ళీ కొత్త చిగుర్లు వస్తున్నాయి, వాటితోటి పిందెలు కూడా ఉన్నాయి. చూసారా, ఇదేమో కాక్టైల్ లెమన్ అని ఇచ్చారండి. చూడాలి ఇది ఎలా ఉంటుందో. కట్ చేసి పిందెలు చూడండి ఎంత పెద్దగా వచ్చాయో. ఇంకా నేను ప్రూనింగ్ చేసిన వాటిల్లో ఇది ఒకటండి. గులాబీ మొక్కలకైతే ఫుల్గా చీడపట్టేసి మొగ్గలు కూడా మాడిపోతున్నాయి. ఇంకా వీళ్ళకి కొత్త కదండి, మా అమ్మగారు వాళ్ళకి కొత్త కదా, ఇవన్నీ అలవాట్లేదు కదా, ఇలా చేయండి అని చూపిస్తున్నాను. ఈ చీడపట్టిన ఆకులు, అది మొగ్గలు పువ్వులు పూసాక ఆ పువ్వులు కూడా తీయట్లేదండి, వాళ్ళకి తెలియదు కదా. అవన్నీ చూపించాను, దగ్గరుండి చూపిస్తే ఇంకొకసారి ఇలా తీసేయమని చెప్తే సరే అన్నారు. ఇది చూడండి ఎంత బాగుందో కలరు, కనకాంబరం కలర్ రోజ్ అండి. దీనికి కూడా అంతేనండి. ఇదేమో వైట్ అండ్ పింక్ డాట్స్ వచ్చి ఫ్లవర్ కూడా చాలా అందంగా ఉంటుందండి. దీనికంతా చూడండి ఎంత చీడ పట్టిందో. ఆ చీడ కూడా అలా ఆకులన్నీ తీసేయాలని చూపిస్తున్నాను. ఇదండి మేము చేసిన పని, ఫామ్ వర్క్. ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.